టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 200 సిక్స్లు బాదిన ఏకైక క్రికెటర్గా చరిత్ర పుటల్లోకెక్కాడు. టీ20 వరల్డ్ కప్లోని సూపర్ 8లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అతను ఈ సంచలన రికార్డును నెలకొల్పాడు. ఆ మ్యాచ్లో రోహిత్ సిక్సుల వర్షం కురిపించడంతో 200 మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో ఏ ఇతర ఆటగాడు కూడా అతని దరిదాపుల్లో లేడు. రోహిత్ శర్మ తర్వాత న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మార్టిన్ గుప్టిల్ 173 సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత జాస్ బట్లర్, గ్లెన్ మాక్స్వెల్, పూరన్, సూర్యకుమార్ యాదవ్ వరుసగా 137, 133, 132, 129 సిక్సులతో 3, 4, 5, 6 స్థానాల్లో ఉన్నారు. చూస్తుంటే ఇతర ఆటగాళ్లకు రోహిత్ రికార్డును అందుకోవడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదని తెలుస్తుంది. గుప్టిల్ ఎప్పుడో క్రికెట్కు వీడ్కోలు పలికాడు కాబట్టి ఈ రేసులో అతను లేడు. ఆ తర్వాత స్థానంలో ఉన్న వాళ్ళందరూ చాలా దూరంలో ఉన్నారు. ఈ లెక్కన రోహిత్ను దాటడం కొన్ని సంవత్సరాల సమయం పట్టొచ్చు. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ మరో రికార్డు ఫీట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం చేసి తన కెరీర్లో ఫాస్టెస్ట్ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. 5వ ఓవర్లో ప్యాట్ కమిన్స్ వేసిన చివరి బంతికి సింగిల్ తీసి అతను హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్నాడు. దీంతో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన భారతీయ ఆటగాళ్లలో రోహిత్ 3వ స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో, రెండో స్థానంలో కేఎల్ రాహుల్ 18 బంతులతో ఉన్నాడు.